ఈరోజు కలర్ థెరపీ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. కలర్ థెరపీ డబ్బుల్ని ఆకర్షించే రంగులు. అంటే ఒక రిలీజియన్కి సంబంధం లేకుండా ఎవరైనా సరే అండి, హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా సరే కుల మత సంబంధం లేకుండా ఈ కలర్ థెరపీని ఎవరైనా ప్రతిరోజు, అంటే చాలా మందికి డౌట్లు ఉంటాయి కదండి, నేను ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాను, మరి గురూజీ మరి నేను ఏ రంగు దుస్తులు నేను ధరించాలి ప్రతిరోజు అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తూనే ఉంటుందండి. సో ఈరోజు నేను దానికనే కలర్ థెరపీ అని ఈ వీడియో చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ రంగులు ప్రజెంట్ నేను చెప్పే ఈ రంగులు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారైనా 1 to 31 ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికైనా కూడా ఈ కలర్ థెరపీ అనేది అందరికీ వర్తిస్తుందండి. దీనికి మళ్ళీ లక్కీ కలర్స్ అని పేరు పెట్టింటారు. అలా లక్కీ కలర్స్ ఏం లేవండి. అంటే వాళ్ళ దినచర్యకు ఓన్లీ దినచర్యకు మాత్రమే సమానం అండి. అంటే లక్కీ కలర్స్ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి, అవి సపరేట్గా, కానీ ఇది దినచర్యకి. ప్రతిరోజు మనం చేసే దినచర్యలో ఏ వారం తగ్గట్టుగా ఏ కలర్ వేసుకుంటే మనకు లక్ అండ్ డబ్బులు కూడా ఆకర్షిస్తాయి, అంటే కలిసి వస్తాయి అనే దాన్ని బట్టి ఈ కలర్ థెరపీ అండి. ప్రతి ఒక్క మానవులు ఈ కలర్ థెరపీ అనేది పాటించవచ్చు. డబ్బులను ఆకర్షించే రంగులు వారం వచ్చేసి చూడండి, ఇక్కడ సోమవారం వైట్ కలర్ తెలుపు రంగు అండి. సోమవారం వచ్చేసి వైట్ కలర్ తెలుపు రంగు ధరించాలండి. మంగళవారం రెడ్ కలర్ ఎరుపు రంగు ధరించాలండి. బుధవారం బుధుడు అంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు ధరించాలి. గురువారం ఎల్లో కలర్ పసుపు రంగు ధరించాలి. శుక్రవారం వైట్ కలర్ తెలుపు రంగు ధరించాలి. శనివారం బ్లూ కలర్ నీలం రంగు ధరించాలి. ఆదివారం సండే ఆరెంజ్ కలర్ ఆర్ కషాయం ఆర్ గోల్డ్ కలర్. ఆరెంజ్ అంటే కషాయం ఆర్ గోల్డ్ కలర్ ధరించవచ్చండి. సో ఈ కలర్ థెరపీ అనేది ప్రతి ఒక్కరూ పాటించవచ్చండి. దీనికి కుల మత భేదాలు ఏం లేవు. లక్కీ కలర్స్ మాత్రమే వాడాలన్నా అనే సందేహాలు ఏమొద్దు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కలర్ థెరపీని ఈ కలర్ థెరపీ అనేది పాటించి మీరు డబ్బుల్ని చాలా సునాయాసంగా ఆకర్షించే విధానం అండి ఇది. ఈ రంగుల వల్ల డబ్బుల్ని ఎలా ఆకర్షిస్తామంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం మనం వైట్ కలర్ అని మాట్లాడుకున్నాము. సోమవారం అంటే సన్ అండి. మూన్కి ఏం కలర్ ఉంటుంది? వైట్ కలర్ ఉంటుంది. సో మూన్ కలర్ ఈజ్ వైట్ కాబట్టి మనం వైట్కి మన జీవన విధానంలో ప్రతి సోమవారము ప్రతి ఒక్కరూ వైట్ కలర్ని ధరించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారం చూడండి ఎగ్జాంపుల్. సో నేను ఈరోజు వైట్ కలర్ ధరిస్తున్నాను. అలాగా సోమవారం వచ్చేసి వైట్ కలర్ తెలుపు రంగు ధరించినట్లయితే ఆ మూన్ యొక్క గ్రావిటీ పవర్, అంటే ఆ మూన్ యొక్క ఏమైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనకు అందుతాయండి. అంది మనం సునాయాసంగా డబ్బులను ఆకర్షించే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనలోకి వస్తాయన్నమాట. సో కాబట్టి మీరు జస్ట్ బ్లైండ్గా సోమవారం వచ్చిందంటే వైట్ కలర్ని ఫాలో అయిపోండి. వైట్ కలర్ దుస్తులు ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో ధరించిన ఆ రోజు మీకు మెంటల్ పీస్ కలుగుతుందండి. మైండ్ అనేది ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఫస్ట్ మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉంటుంది. సోమవారం చాలా కూల్గా ఉంటారండి. సో కాబట్టి మనకు మానసిక ప్రశాంతత ఎప్పుడైనా మీకు లోపించింది అంటే సోమవారం మీరు వైట్ కలర్ దుస్తులు కింద ధరించి చూడండి. మీకు మంచి ఒక మానసిక ఉత్సాహము, మానసిక ప్రశాంతత, మానసిక ఉల్లాసము, శారీరక ఉల్లాసము, ఎనర్జెటిక్ ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అనేది మీకు ఆ రోజు కలుగుతుంది అనమాట. సో మీకు అందులోనూ సోమవారం వైట్ ధరించినట్లయితే వైట్ అనేది లక్ష్మీ ప్రదాయము అంటాము. ఎప్పుడైనా చూడండి తెలుపు రంగు మన సరస్వతీదేవి కానీ లక్ష్మీదేవి కానీ అందరూ కూడా ఆయా చిత్రాల్లో, లేదా యేసు ప్రభు అయినా సరే, మ్యాక్సిమం ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే, అల్లా అయినా సరే, ఈ వైట్ అనేది ప్రథమంగా మనము అన్ని చోట్ల ఉపయోగిస్తామన్నమాట. వస్త్రధారణలో ఎక్కువ వైటే ఉంటుంది. వైట్ అనేది లక్ష్మీ ప్రదాయం అంటాము. మనీ, సో కాబట్టి మనీ జనరేట్ అయ్యే రంగు తెలుపు. సో కాబట్టి మన శుక్రుని కలర్ అంటే వీనస్ కలర్ కూడా వైటేనండి. సో కాబట్టి ఈ వైట్ అనేది ఎక్కువ మనము మన దినదిన లైఫ్లో మనం ధరించినట్లయితే, వాడినట్లయితే మనకు 100% మనం ఈ డబ్బుల్ని చాలా బాగా ఆకర్షిస్తాము. సెకండ్ కలర్ మంగళవారం వచ్చేసి రెడ్ కలర్ని ఎరుపు రంగుని ధరించినట్లయితే మంగళవారం అంటే కుజుడు అంటేనే మంగళవారం రెడ్ కలర్. సో ఆయన కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి, ఆయనకి ఇష్టమైన కలర్. సో మంగళవారం ఇప్పుడు మంగళునికి వచ్చేసి రెడ్ కలర్ కాబట్టి కుజగ్రహానికి రెడ్ కలర్ కాబట్టి మనం రెడ్ కలర్ని ఎక్కువ ధరించాలి. ఎందుకంటే ప్రతి మంగళవారం ప్రతి ఒక్కరూ రెడ్ కలర్ని ధరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏవైతే కుజుడు ఉన్నాడో ఆ కుజ ప్లానెట్ ఏవైతే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో మనకు అందుతాయి. ప్లస్ అందులోనూ ధైర్యం, మంగళుడు అంటే కుజుడు అంటేనే ఒక ధైర్యానికి ఒక చిహ్నం అండి, ధైర్యానికి చిహ్నం అండ్ హ్యుమానిటేరియన్. ఎవరైనా కానీ
చాలా మంది ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి పోవాలన్న ధైర్యం ఉండదు, లేదా ఒక పని ఏదన్నా కానీ డేర్ అండ్ డాష్గా ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదండి. సో అలాగా ధైర్య సాహసి లక్ష్మి అంటే ఏదైనా ఒక ధైర్యంగా చేసి ఏదన్నా కానీ ఒక ఇంటర్వ్యూ కానీ ఏదైనా కానీ ఏ పనైనా కానీ ధైర్యంగా చేయాలి అంటే వాళ్ళకి మెయిన్ చాలా భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ప్లస్ కొంతమంది అయితే రఫ్ నేచర్లో ఉంటారు, హ్యుమానిటేరియన్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఈ మంగళవారం ఈ రెడ్ కలర్ని ధరించినట్లయితే మీరు ధరించి ఎక్కడైనా ఇంటర్వ్యూ కానీ ఎక్కడికైనా వెళ్ళండి ధైర్యంగా. మీకు ఏదైనా శుభకార్యాలు పనులు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో బుధవారము గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగు అండి. బుధవారం బుధుడికి వచ్చేసి మెయిన్ ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ అంటారు. ఈ గ్రీన్ కలర్ని ఎవరైనా ధరించవచ్చు అండి. ఓన్లీ బుధవారం పూట మాత్రమే గ్రీన్ కలర్ని ఎవరైనా ధరించవచ్చు. సో ఇది ధరించినప్పుడు ఏమవుతుందంటే బుధుడి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు అందుతుంది. గురువారం చూడండి, ఇక్కడ గురువారం ఎల్లో కలర్ పసుపు రంగు. సో గురువారం ఎల్లో కలర్ పసుపు రంగును ధరించినట్లయితే మనకి ఆ బృహస్పతి వైబ్రేషన్ అనేది ఎవరికైనా కానీ జాతకంలో బృహస్పతి సరిగా అంటే గురుబలం సరిగ్గా లేదు అంటుంటారు. ఆ గురుబలం కూడా బాగా మనకి పాజిటివ్ వైబ్, ఆ బృహస్పతి అనుగ్రహం అనేది పాజిటివ్ వైబ్లో మనకు అందుతుంది. సో దీని ద్వారా కూడా మంచిగా డబ్బులను కూడా ఆకర్షించే కలర్స్ అండి ఇవన్నీ. సో శుక్రవారం వచ్చేసి వైట్ కలర్, మనం చెప్పుకున్నాం వైట్ అంటేనే లక్ష్మీ ప్రదాయం. సో కాబట్టి శుక్రవారం వైట్ కలర్ని ధరించినప్పుడు శుక్రుడు కూడా వైట్ కలరేనండి, ఆయనకి ఇష్టమైన కలర్. సో ఆ శుక్రవారం వీనస్కి ఇష్టమైన కలర్ వైట్ కాబట్టి మనము ఆ వైట్ కలర్ని లక్ష్మీ ప్రదాయం అని కూడా చెప్పుకున్నాము. సో శుక్రవారం సోమవారం రెండు కూడా వైట్ కలర్ని ధరించినట్లయితే డబ్బుల్ని ఈజీగా ఆకర్షిస్తాము. శనివారం బ్లూ కలర్, యాక్చువల్గా నీలం రంగు అంటారు. సో శనివారము మనము యాక్చువల్గా చాలా మంది బ్లాక్ అని గుడ్డిగా నమ్మేశారండి, కాదండి. ప్రతి శనివారము మనము ఏదైతే శనికి మనం ఖచ్చితంగా నీలం రంగు అంటే బ్లూ కలర్ని ధరించినట్లయితే ఆ మోర్ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు అందుతాయి. అంటే ఈ శనివారం వస్తే గుడ్డిగా మీరు ఫిక్స్ అయిపోండి. ఎవరైనా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా సరే శనివారం వచ్చిందంటే బ్లూ కలరే వేసుకోండి, బ్లాక్ కలర్ని మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8వ తారీఖు 17వ తారీఖుల్లో 26వ తారీఖుల్లో పుట్టినా కూడా మీరు బ్లాక్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ బ్లాక్ అనేది కొంచెం నెగిటివ్ కలర్ అంటారు, అంటే నెగిటివ్ షేడ్ అంటారు. సో ఎవరైనా కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు శనివారం ఒకవేళ మీరు ధరించాలి అనుకుంటే బ్లాక్ అంటే కూడా నేను బ్లూ ప్రిఫర్ చేస్తానండి. బ్లూ చాలా మంచిది. అందులోనూ మనకి శనికి ఇష్టమైన నవగ్రహ దేవత శివుడు. సో ఆయనకి నీలకంఠుడు అని పేరు ఉంది శివునికి, మహాశివునికి. సో నీలం రంగు అంటే విషాన్ని ఆయన ధరించాడండి కంఠంలో. సో కాబట్టి మన శనీశ్వరుడు కూడా మన శనీశ్వర అని పిలుస్తాం పేరుకి. సో శనీశ్వరుని కూడా బ్లాక్తో పాటు బ్లూ కూడా చాలా ఇష్టమైన కలర్. సో మీరు బ్లాక్ని అవాయిడ్ చేసి బ్లూని ఎక్కువ ధరిస్తారో శనివారము చాలా చాలా పాజిటివ్ వైబ్స్, ఆ గ్రహం పాజిటివ్ వైబ్స్ అనేది మీకు చాలా బాగా అందుతాయి. అంటే ఇది ఏ రిలీజన్తోనూ సంబంధం లేదు, ఈ కలర్స్ ఎవరైనా పాటించవచ్చు. ఆదివారం ఆరెంజ్ కలర్ లేదా గోల్డ్ కలర్ అంటాము, అంటే కషాయం కానీ గోల్డ్ కానీ ఆదివారాలు ఎవరైనా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా కషాయం కానీ గోల్డ్ కలర్ కానీ ధరించవచ్చండి. సో అప్పుడు మీకు ఈ సండే అంటే ఆదివారము ఈ సన్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు అందుతాయి. సో మీరు డబ్బులు కూడా ఖచ్చితంగా మంచిగా 100% మీకు ఏమైనా రావాల్సిన మొండి బాకీలు కానీ అవన్నీ కూడా వసూలు అవుతాయి, మీకు వస్తాయి. మీ దినచర్య కూడా ప్రతిరోజు కూడా మీరు అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశాల్ మోహన్. నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కొత్త టాపిక్స్ అని చేస్తూనే ఉంటానండి. సో కాబట్టి మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత మోటివేషన్ ఇస్తారు. మీ నుంచి జనాదరణ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటూ మీ విశాల్ మోహన్. థ్యాంక్ యూ అండి.